హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ అయితే అమావాస్య కదా, నేనైతే దేవుళ్ళని కడిగి పూజ చేస్తున్నాను. అందరూ అమావాస్య రోజు పూజ గది క్లీన్ చేసుకుంటారా? నేనైతే అమావాస్య రోజు పూజ గది క్లీన్ చేస్తానండి. ఇది కొద్దిగా షార్ట్ వీడియో పెట్టాను. నేనైతే కొద్దిగానే షార్ట్ వీడియో పెట్టానండి. మామూలుగా అయితే మొత్తం ఫొటోస్ అన్నీ తీసి అదంతా క్లీన్ చేసి చేసుకునే వరకు నాకు చాలా టైం పడుతుంది, 3-4 గంటలు. సో అందరిని అడుగుతారు, ఏం పూజ చేస్తావు అబ్బా ఇన్ని గంటలు అంటారు. చూడండి, అవన్నీ ఫొటోస్ తీసి క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టి అక్కడ పెట్టే వరకు, పూజ చేసే వరకు మళ్ళీ నా దగ్గర ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి, పంచలోహాల విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకొని అభిషేకం చేసి పూజ చేసే వరకు ఎంత టైం అవుతుంది. అందరూ మీరు ఎలా చేస్తారు? అమావాస్య రోజు క్లీనింగ్ చేస్తారా? కొంతమంది చెయ్యరు. నాకైతే అమావాస్య రోజు అమ్మవారు పుట్టినట్టు అని చెప్తారు కదా, అందుకని నేనైతే అమ్మవారికి అమావాస్య రోజు కంపల్సరీ అభిషేకం చేసి పూజ చేసుకుంటాను. ఫ్రైడే కూడా అన్నీ అభిషేకం చేసుకుంటానండి, ఫ్రైడే కూడా. అండ్ అమావాస్య రోజు మాత్రమే ఇవన్నీ తీసి క్లీన్ చేస్తాను, ఎంత పని ఉంటుంది. ఫ్రైడే మాత్రం ఓన్లీ విగ్రహాలకి చేస్తాను అభిషేకము. సో మీరందరూ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.